ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ వందనాలు. మీరు చాలా చక్కగా మా ఛానల్‌ని వీక్షిస్తున్నారు. వీడియోలు చూసి మీరు బలపరచబడుతున్నారు. నేను చాలా సంతోషంగా అనిపిస్తుంది. మిమ్ములను షార్ట్స్‌కి పరిమితం చేయకుండా ప్రతిరోజు ఒక మిషనరీ చరిత్రను మీకు అందజేయాలని నేను ఆశించి మీ ముందుకు ఒక మిషనరీ చరిత్రను తీసుకురావడం ఈ జరిగింది. వీడియో మీకు ప్రయోజనకరంగా ఉంటే చూస్తూ వెళ్ళిపోకుండా నన్ను ప్రోత్సహించడానికి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి బెల్ ఐకాన్ మీద నొక్కినట్లయితే ప్రతిరోజు మీరు చక్కటి మిషనరీ చరిత్ర మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అయితే ఈ రోజు ఒక మిషనరీ కొరకు మనం తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన జీవిత చరిత్రను విశ్లేషించబోతున్నాం. ఆధార గ్రంథం స్పష్టంగా వివరిస్తున్నట్లుగా స్కాట్లాండ్కు చెందిన డేవిడ్ లివింగ్స్టోన్ కేవలం ఒక వైద్యుడు మాత్రమే కాడు సుమా, ఆయనో గొప్ప ఆఫ్రికా అన్వేషకుడు మరియు ఎంతో దృఢమైన మిషనరీ. రాబోయే మిషనరీ తరాలకు, ముఖ్యంగా సేవ చెయ్యాలనే తపనున్న మీలాంటి వారికి ఆయన ఎలా మార్గదర్శకంగా నిలిచారో ఈ విశ్లేషణలో మనం లోతుగా చూద్దాం. సరే, అసలు విషయానికి వద్దాం. ఎవరికీ అంతగా తెలియని ఒక విశాలమైన, చీకటి ఖండాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలంటే నిజంగా ఏం కావాలి? రేపటి తరం మిషనరీ విద్యార్థులు తమను తాము అడుక్కోవలసిన అతి ముఖ్యమైన ప్రశ్న ఇది. ఈ ప్రశ్న ద్వారానే లివింగ్స్టన్ చేసిన అన్వేషణ, ఆయన సాగించిన ఆధ్యాత్మిక ప్రయాణం ఎంత అపారమైనదో మనకు అర్థమవుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ఒక ఖండం రూపురేఖల్నే ప్రపంచానికి తెలిపిన మహాప్రస్థానం. మొదటి విభాగం, ఒక సాధారణ ప్రారంభం. ఏ గొప్ప కార్యమైనా ఒక చిన్న అడుగుతోనే ఎంతో సాధారణంగా ఎలా మొదలవుతుందో ఇందులో మనం చూద్దాం. ఆయన బాల్యం చాలా కష్టాలతో గడిచింది. చిన్న వయసులోనే ప్రత్తి మిల్లులో పనిచేసేవారు. పగలు అలసిపోయేలా పనిచేసినా పట్టుదల వదలకుండా సాయంకాలం బడులకు వెళ్లేవారు. అప్పుడే సండే స్కూల్ టీచర్ చెప్పిన మాటలు, ఆ మిషనరీ కథలు ఆ యువకుడి మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ స్ఫూర్తితోనే గ్లాస్గోలో వైద్యం, వేదాంత శాస్త్రం చదివారు. ఒక సాధారణ బాలకార్మికుడి స్థాయి నుంచి 1841లో ఆఫ్రికాలోని కేప్ టౌన్ పయనమయ్యేంతవరకు ఆయన ఎదిగిన తీరు నిజంగా అద్భుతం కదూ. రెండవ విభాగం, దారి మళ్లించబడిన పిలుపు. అన్వేషకుల ప్రయాణం ఎప్పుడూ ఒకేలా సాఫీగా ఉండదు కదా. లివింగ్స్టన్ ప్రణాళికల్లో కూడా వచ్చిన ఒక పెద్ద మార్పేమిటో తెలుసుకుందాం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆయన అసలు ఆఫ్రికా వెళ్లాలనే అనుకోలేదు. మొదట చైనాకు వెళ్లి వైద్య మిషనరీగా సేవ చెయ్యాలని బలంగా అనుకున్నారు. కాని దేవునుద్దేశం వేరేలా ఉంది. లండన్లో రాబర్ట్ మోఫాట్ అనే మరో అద్భుతమైన మార్గదర్శక మిషనరీని ఆయన కలిశారు. ఆ కలేక ఆయన ప్రయాణాన్నే మార్చేసింది. ఆఫ్రికా పరిస్థితులు విన్న తర్వాత చైనాను కాదని ఆఫ్రికాకే తన జీవితాన్ని సమర్పించుకున్నారు. మూడవ విభాగం, దేవుని రహదారిని నిర్మించడం. ఇక్కడి నుంచి ఆయన ప్రయాణం విపరీతమైన వేగాన్ని పుంజుకుంది. ఆ సువార్త ప్రయాణం ఉత్తర దిశగా ఎలా సాగిందో చూద్దాం. ఆధార గ్రంథం నుండి మనం గ్రహించగల అత్యంత శక్తివంతమైన మాట ఇది. ఒక మిషనరీ రోడ్, దేవుని రహదారి. బయటి ప్రపంచానికి మరుగైపోయిన ఆ చీకటి ఖండపు దట్టమైన అడవుల్లోకి సువార్త వెలుగును తీసుకువెళ్లాలన్నదే ఆయన ప్రధాన లక్ష్యం. అక్కడి వారికి క్రైస్తవ్యాన్ని, నాగరికతను పరిచయం చేస్తూ భవిష్యత్తు తరాల కోసం ఒక గొప్ప దారిని తెరవడమే ఆయనకున్న విశాలమైన దర్శనం. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం, ఆయన కేవలం ఒకచోట కూర్చుని బోధించలేదు సుమా. ఒకే సమయంలో అన్వేషకుడిగా, వైద్యుడిగా, బోధకుడిగా మల్టీటాస్కింగ్ చేశారు. బ్రిటన్లో కాస్త విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ ఆఫ్రికా వచ్చి జాంబేజీ నది, మలావీ సరస్సు ప్రాంతాలకు సువార్తను తీసుకెళ్లారు. తెలియని ప్రాంతాలను కనుక్కుంటూ, ఉపన్యాసాలు ఇస్తూ, అన్నింటికంటే ముఖ్యంగా స్థానికులకు అత్యవసరమైన వైద్యం అందిస్తూ తన పరిచర్యను ఎంతో విస్తరించారు. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన గీసిన మ్యాప్ల గురించి. భవిష్యత్తులో రాబోయే మిషనరీ విద్యార్థులకు, అంటే మీలాంటివారికి మార్గదర్శకంగా ఉండాలనే ఒకే ఒక్క ఉద్దేశ్యంతో ఆయన భౌగోళిక పటాలను గీశారు. తాను చూసిన ప్రతి నదిని, కొండను ఎంతో జాగ్రత్తగా పరిశీలించి మ్యాప్లను మళ్లీ మళ్లీ చిత్రించారు. తదుపరి తరం అన్వేషకులు ఏమాత్రం దారి తప్పకూడదన్నదే ఆయన ఆరాటం. ఇవి అక్షరాల రేపటి తరానికి బ్లూప్రింట్స్ లాంటివి. నాలుగవ విభాగం, కఠినమైన శ్రమలలో విశ్వాసం. ఈ మార్గాన్ని ఏర్పరిచే క్రమంలో ఆయన ఎంతటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తే ఈ సవాళ్లు ఎలా ఒక్కొక్కటిగా పెరిగాయో అర్థమవుతుంది. ఆఫ్రికా అంతర్గత ప్రాంతాలకు క్రైస్తవ్యాన్ని తీసుకెళ్లడానికి ఆయన ఎంతో మూల్యం చెల్లించారు. తన సుదీర్ఘ ప్రయాణంలో
ప్రియమైన భార్య మేరీ మోఫాట్ను కోల్పోయారు. ఆ దుఃఖంలోనూ వెనకడుగు వేయకుండా నరమాంసభక్షకులు, క్రూరమైన మనుషుల నుండి ముప్పును ఎదుర్కొన్నారు. అంతకంటే ముఖ్యంగా ఆ రోజుల్లో పాతుకుపోయి ఉన్న బానిసత్వం అనే అమానవీయ వాస్తవాలను ప్రత్యక్షంగా చూసి ఆ భయంకరమైన చీకటితో పోరాడారు. ఇన్ని కష్టాలు, హృదయాన్ని కలచివేసే పరిస్థితులను ఆయన ఎలా తట్టుకోగలిగారు? మన ఆధార గ్రంథం దీనికి చాలా స్పష్టమైన సమాధానమిస్తోంది. ఆయన తన దృష్టిని ఎన్నడూ కూడా క్రీస్తు నుండి మళ్లించలేదు. పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన క్రీస్తుపైనే ఆయన తన పరిపూర్ణమైన దృష్టిని నిలిపారు. ఆ ఆత్మీయ ఏకాగ్రతే ఆయన అచంచలమైన సహనానికి ఏకైక మూలం. చివరిగా 5వ విభాగం 30 సంవత్సరాల వారసత్వం. ఇన్ని సవాళ్లను దాటి ఆయన తన జీవిత పనులను ఎలా శిఖరాగ్రానికి చేర్చారో ఇప్పుడు చూద్దాం. ఈ సంఖ్య చూశారా? 30 ఏళ్ళు. ఇది కేవలం ఒక అంకె కాదు. 3 దశాబ్దాలపాటు సాగిన నిర్విరామ సేవకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఆ చీకటి ఖండంలో 30 సంవత్సరాలపాటు ఆయన విశ్రమించకుండా, కనీసం తన సొంత ఇంటికి కూడా వెళ్లకుండా సువార్త కోసం అహర్నిశలు శ్రమించారు. ఈ 30 ఏళ్లలో ఆయన సాధించిన తుది మైలురాళ్లను గంభిస్తే ఆయన లెక్కలేనన్ని గిరిజన తెగలకు మొట్టమొదటిసారిగా సువార్తను ప్రకటించారు. ఆఫ్రికాలో ప్రజల ప్రాణాలను తోడేస్తున్న బానిస వ్యాపారాన్ని సమూలంగా నిర్మూలించడానికి అవిశ్రాంతంగా పోరాడారు. చివరగా 1873లో ఒక ఉదాత్తమైన లక్ష్యం కోసం తనను తాను పూర్తిగా అర్పించుకొని దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించారు. జీవితాంతం ఒక లక్ష్యానికి ఎలా అంకితమవ్వాలో చెప్పడానికి ఆయన జీవితమే అత్యుత్తమ ఉదాహరణ. అన్వేషణ ముగిసింది, పటములు గీయబడ్డాయి, దేవుని రహదారి అద్భుతంగా నిర్మించబడింది. మరిప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్న, తదుపరి ఈ మార్గంలో నడిచేది ఎవరు? ఆయన వదిలి వెళ్లిన ఆ బాధ్యతను, ఆ సువార్త దీపాన్ని అందుకోవడానికి మీలాంటి భావి మిషనరీలలో ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన గంభీరమైన ప్రశ్న. డేవిడ్ లివింగ్స్టన్ అద్భుత జీవితాన్ని పరిశీలించిన ఈ విశ్లేషణలో మాతో పాటు పాల్గొన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన విషయాలను తెలుసుకుంటూనే ఉందాం, ధైర్యంగా ముందుకు సాగుదాం.